టాలీవుడ్లో ఒక్కో టైంలో ఒక్కో తరహా స్టోరీస్ ఎక్కువ వచ్చేస్తుంటాయి. అలా ప్రస్తుతం గంజాయి కథలు సినిమా ఇండస్ట్రీని డామినేట్ చేస్తున్నాయి. విలన్స్ గంజాయి దందా చేస్తుంటారు, లేదా గంజాయిని వరి పండించినట్లు రైతులతో ఎవరికీ తెలియకుండా పండించేస్తుంటాడు. ఆ పండించే రైతుల శ్రమను దోచుకుంటాడు. వారిని రక్షించడానికి హీరో వస్తాడు, విలన్కు బుద్ధి చెప్తాడు. లేదంటే హీరోని ఓ గొప్ప సమాజ కార్యం కోసం తప్పు అని తెలిసినా హీరోయిన్తో కలిసి గంజాయి వ్యాపారం చేసేస్తుంటాడు. ఆ తర్వాత గంజాయి దందా వల్ల సమాజానికి జరుగుతున్న అన్యాయం తెలుసుకొని తనపైన ఉన్న బిగ్ బాస్ను అంతం చేసేసి మంచోడిగా మారిపోతాడు. ఇది కాదంటే గంజాయి వాడి యువత తప్పుదారి పట్టడం, అక్రమాలకు అన్యాయాలకు పాల్పడటం, అందులో కొందరు అమాయకులు జీవితాలను కోల్పోవడం. ఈ టైంలో హీరో ఎంటర్ అయి గంజాయి వల్ల సమాజానికి జరుగుతున్న చేటు గురించి చెప్పి విలన్స్ను చట్టానికి అప్పగిస్తాడు. దాదాపుగా ఇలాంటి కథలే ఇప్పుడు టాలీవుడ్లో రాజ్యమేలుతున్నాయి. ఆకోవకు చెందిందే మాస్ జాతర. ఇది రవితేజ 75వ చిత్రం, అంటే ఓ ల్యాండ్ మార్క్ మూవీ. అలాంటి సినిమా ఎంత కొత్తగా ఉండాలి, దానికోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలి. అదేమీ లేకుండా రొటీన్ మీటర్లో మూవీని చుట్టేస్తే లాభం ఏమిటి? విలన్ క్రూరత్వం, హీరో ఎలివేషన్, 4 కామెడీ సీన్స్, వాటిని మ్యాచ్ చేస్తూ ఐటమ్ సాంగ్స్ను తలపించే 3-4 పాటలు, క్లైమాక్స్ ఫైట్లో పూనకాలు వచ్చేలా దండకాల నేపథ్యంలో తలలు నరికేడాలు. ఇదే ఇవాల్టి సినిమా ఫార్ములా. దానికి కాస్తంత కూడా అటూ ఇటూ వెళ్లకుండా జాగ్రత్త పడుతూ దర్శకుడిగా మారిన రచయిత భాను భోగవరపు మాస్ జాతర మూవీని తీశాడు. ఇంతకు మాస్ జాతర కథ ఏంటంటే, పోలీస్ అవ్వాలన్నది లక్ష్మణ్ భేరి చిన్నప్పటి కోరిక. అయితే నిజాయితీ పరుడైన కొడుకును కోడల్ని పోగొట్టుకున్న అతని తాత మనవడికి నచ్చచెప్పి రైల్వే పోలీసును చేస్తాడు. అక్కడైతే రిస్క్ తక్కువ అని చెబుతాడు. కానీ లక్ష్మణ్ భేరి ఎవరి మాట వినే రకం కాదు. అతను ఎక్కడికి ట్రాన్స్ఫర్ కోసం వెళ్ళినా రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, ఊరు మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకుని శుద్ధి చేసే రకం. అతని ట్రాక్ రికార్డ్ గమనించిన పై అధికారి అజిత్ నారాయణ ఉత్తరాంధ్రలోని అడవివరంకు పంపుతాడు. అక్కడ గంజాయి వ్యాపారాన్ని చేసే శివుడుకు లక్ష్మణ్ భేరి ఎలా బుద్ధి చెప్పాడన్నదే మిగతా సినిమా. వయసు దాటిపోతున్న తాత కారణంగా పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోయిన లక్ష్మణ్ భేరికి అడవివరంలో గంజాయి వనంలో తులసి మొక్కల్లా తులసి అనే అమ్మాయితో పరిచయమై అది ప్రేమగా మారుతుంది. ఊహించని ట్విస్ట్లతో సాగే ఆ లవ్ ట్రాక్ ఎలా సుఖాంతం అయిందన్నది మరో కథ. ఇందులో హీరో రైల్వే పోలీస్ కావడంతో ట్రాక్ అనే పదాన్ని బాగానే యూజ్ చేశారు. మాస్ మహారాజా రవితేజ ట్రాక్ రికార్డును చూసి ఆయనకు ఇలాంటి కథలే సూట్ అవుతాయని ఈ కథను రాసుకొని ఆయనతో చేసినట్టుగా ఉంది తప్పితే ఎలాంటి కొత్తదనానికి మేకర్స్ ప్రయత్నించలేదు. చిత్రం ఏమంటే, సినిమా ప్రారంభంలోనే కథ ట్రాక్ తప్పేసిందే. అక్కడి నుండి ముగింపు వరకు ఎక్కడా మళ్లీ ట్రాక్ అనేది ఎక్కలేదు. హీరోలంటే భారీ పారితోషికం తీసుకుని సినిమాలు చేస్తుంటారు. సక్సెస్ ఫెయిల్యూర్ అనేది సెకండరీ. కానీ కోట్లు ఖర్చు పెట్టే నిర్మాతలో ఈ కథ జనాలకు ఎక్కుతుందా లేదా, కొత్తవాడైన దర్శకుడు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడో అనే అనుమానం లేకుండా కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు పెట్టడమే ఆశ్చర్యానికి గురిచేస్తుంది. నిజానికి కథ కొత్తగా లేకపోయినా పర్వాలేదు, కనీసం సన్నివేశాలనైనా కొత్తగా తీయాలి కదా. అది అందులో లేదు. గత ఏడాదిగా వస్తున్న గంజాయి బ్యాక్డ్రాప్ కథలను జనాలు చూసి చూసి విసిగిపోయారు. పూర్తి స్థాయిలో దానిమీదే తీసిన ఘాటీ లాంటి సినిమా కూడా అడ్రస్ లేకుండా పోయింది. ఇంకా మన వాళ్లు మాత్రం శీలావతిని మర్చిపోలేక అలాంటి కథలని రాసుకుంటూ ఉన్నారు. చిత్రం ఏమంటే, ఇందులో క్యారెక్టరైజేషన్ మీద కూడా డైరెక్షన్ టీం దృష్టి పెట్టలేదు. హీరో గుర్తొచ్చినప్పుడల్లా తెలంగాణ యాస మాట్లాడుతుంటాడు. ఆయన తాత మాత్రం మామూలుగా మాట్లాడిస్తుంటాడు. ఇక కథ ఉత్తరాంధ్ర వెళ్లిన తర్వాత అక్కడి పాత్రలన్నీ కలగా పులగంగా నోటికి ఏ యాస వస్తే అది మాట్లాడిస్తుంటాయి. శివుడి వెనుక ఉన్న కలకత్తాలోని పాత్ర వచ్చి ఏదో ఊడబొడి చేస్తాడనే బిల్డప్ ఇచ్చి తుస్మనిపించారు. రైల్వే పోలీస్ ముందో ఏ పోలీసైనా దిగదుడిపై అన్నట్టుగా చూపించారు. మురళీ శర్మ పాత్రను కామెడీ పీస్ చేసేశారు. ఒకప్పుడు మిలిటరీలో పనిచేసిన రాజేంద్ర ప్రసాద్ మనవడి కోసం వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని ఆంటీలను గోకడం ఏమిటో అర్థం కాదు. హీరోయిన్ ఫ్యామిలీకి ఓ చిత్రమైన ట్విస్ట్ ఇచ్చారు, కానీ అది ఏమంతా బలంగా లేదు. సీతను చెరబట్టిన రావణుడు లాంటి పాత్రకు శివుడు అని పేరు పెట్టారు. బహుశా గంగను నెత్తిన పెట్టుకున్న శివుడి పేరు పెట్టుకుని గంగను చెరబట్టడం కరెక్ట్ కాదు అనే డైలాగ్స్ కోసం ఆ పేరు పెట్టారేమో ఆ పాత్రకు అనిపిస్తుంది. హీరో, తాతయ్య, హీరోయిన్ వీళ్ల పిచ్చి చేష్టల వెనక గుడ్ ఇంటెన్షన్ ఉందని దర్శకుడు చెప్పాలనుకున్నాడు. కానీ అవేవి ఆడియన్స్ బుర్రలోకి వెళ్లవు.
ఈ సినిమాలో కాస్తంత కొత్తగా ఏదైనా ఉందంటే శివుడి మామ బృందంపై చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్ మాత్రమే. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎవరికి వారో కంఫర్ట్ జోన్లో హాయిగా చేసుకుంటూ వెళ్లిపారు. రవితేజను స్క్రీన్ మీద అందంగా చూపించడానికి సినిమాటోగ్రాఫర్ విధు అయ్యన్న బాగానే కష్టపడినట్లు అనిపిస్తుంది. శ్రీలీల కొన్ని కీలక సన్నివేశాల్లో తేలిపోయింది. డైరెక్టర్ భాను గ్యాంగ్ లీడర్లో చిరంజీవి విజయశాంతి టైప్లో అంటూ ఏదేదో చెప్పారు. కానీ ఇక్కడ అంత సీన్ లేదు. రాజేంద్ర ప్రసాద్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పినవి ప్రగల్భాలే. నరేష్ పాత్రను సరిగా ఉపయోగించుకోలేదు. అజయ్ ఘోష్, హైపర్ ఆది, ప్రవీణ్, సముతిరకని, తారక్ పున్నప్ప, వీటీవీ గణేష్, నవ్యస్వామి ఆ పాత్రల పరిధి మేరకు నటించారు. విధు అయ్యన్న సినిమాటోగ్రఫీ బావుంది. బీమ్స్ కూడా ఇప్పుడు తమన్ బాటలోకి వెళ్లిపాడు. ఒకే దరువును సినిమా అంతా వేసేస్తున్నాడు. ధమాకా కాంబోలో సినిమాని ఒకే ఒక్క దానిని నమ్మి సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య దీన్ని నిర్మించారేమో అనిపిస్తుంది. ఈ సినిమా ప్రీ క్లైమాక్స్లో సూపర్ డూపర్ హిట్ సాంగ్ అని ఓ పాట ఉంది. ఈ పాటకు రిథం లేదు, కథం లేదు, పదం లేదు, అర్థం లేదు, పర్థం లేదు, దీనికి సెన్స్ లేదు, కామన్ సెన్స్ లేదు అంటూ అది సాగుతుంది. ఈ సినిమా కూడా అలాంటి కామన్ సెన్స్ లేనిదే. ఆ పాటలో చెప్పినట్టు అది సోషల్ మీడియాలో సూపర్ డూపర్ హిట్ అయిందేమో కానీ థియేటర్లలో ఈ సినిమా ఆడటం కష్టమే.